Hi dear GATE aspirants and students and parents, welcome back to my channel. మరి GATE ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవుతున్నాం కొన్ని రోజులు మాత్రమే ఉంది. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ కొంత PSCs కూడా రావటం అయితే జరిగింది. ఈ వీడియోలో జస్ట్ ఐఐటి మనం ఆల్రెడీ కూడా ఐఐటి గౌహతి గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ బాంబే కొని బెంగళూరు, మరి ఐఐసి బెంగళూరు, మెడ్రాస్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది, ఇలా కాన్పూర్, ఖరగ్పూర్ అన్ని టాప్ అయిపోయింది. టాప్ తర్వాత మనకి టాప్ వరుసలో టైర్ 1 వరుసలో ఉన్న వన్ మోర్ ఆణిముత్యం, ఇంకొక ఆణిముత్యం గౌహతి. ఈ గౌహతిలో మనకి ఎంటెక్స్లో సీట్ రావాలంటే మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి గౌహతి ఐఐటి ఐఐటి గౌహతి కూడా టాప్ టైర్ 1 ఐఐటిలో ఒకటి. ఈ గౌహతి ఐఐటిలో ఉన్న ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఏంటంటే మనకి కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి స్పెషలైజేషన్స్ కంప్యూటర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఈ విధంగా దీనిలో స్పెషలైజేషన్ ఏమీ లేనట్టుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి పవర్ ఇంజనీరింగ్ ఇక్కడ పవర్ ఇంజనీరింగ్ ఉంది, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇది విఎల్ఎస్ఐ డిజైన్, విఎల్ఎస్ఐ ఉంది, సిగ్నల్ ప్రాసెసింగ్, మిడిల్ఎస్ఐ, నానో అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ ఈ రెండు కూడా స్పెషలైజేషన్ ఒకటే అనుకుంటాం. మరి సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, మనకి నాగర్త గోపాల్ ఉంది కదా, సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఉంది, ఏరోడైనమిక్స్ అండ్ ప్రపోల్యూషన్ ఉంది, కంప్యూటేషనల్ మెకానిక్స్. ఇది మంచి కోర్స్. ఇది మెకానికల్ వాళ్ళకి. మనకి ఇది మెకానికల్లో వచ్చేసి మనకి ఏరోడైనమిక్స్ ఉంది, కంప్యూటేషనల్ మెకానిక్స్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, మెషిన్ డిజైన్ ఉంది. ఈ విధంగా మరి డేటా అయితే రావడం ఉంది. సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చినట్టయితే ఎర్త్ ఇంజనీరింగ్, ఎర్త్ సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రక్చరల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ రిసోర్సెస్, ఈ విధంగా మరి స్పెషలైజేషన్స్ ఉంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా దీనికి డైరెక్ట్గా బయోమెడికల్లో స్పెషలైజేషన్ ఉంది. సివిల్లో కెమికల్ ఇంజనీరింగ్లో మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఈ విధంగా ఉంది. రూరల్ టెక్నాలజీ, డాటా సైన్స్, ఇక తర్వాత హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటెలిజెంట్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇవి కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి సబ్జెక్ట్స్. ఇవి కూడా మంచి సబ్జెక్ట్స్ ఇవి. మరి చూద్దాం మరి స్టూడెంట్స్ అండ్ మరి మన కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం. మరి సరే, మన దగ్గర 2024 గేట్ 20 సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ఉరామరిగా 2025 కూడా ఇంకా డాటా అప్డేట్ చేయలేదు వీళ్ళ సైట్లు. దానికి కూడా మరి మనకి 1000 కదా స్కోరు, 1000 స్కోర్ అమ్మ. గేట్ ఎవరైనా ఎగ్జామినేషన్ రాస్తారో వీళ్ళకి 1000 మార్కులు, 100 మార్కులు 1000కి స్కోర్కి కన్వర్షన్ చేయడం జరుగుతుంది. మరి క్వాలిఫై ఎంత అవుతారు? సపోజ్ కంప్యూటర్ సైన్స్ 100 మార్క్స్ వచ్చినాయి, 100 వచ్చినాయి. సిఎస్సి ఈసీ వాళ్ళకైతే 84 మార్కులు, త్రిబుల్ ఈ వాళ్ళకైతే 82 మార్కులు. ఈ విధంగా ఆల్ ఇండియా ఇప్పుడు 84 వచ్చిందనుకో వీళ్ళకే 1000 స్కోర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది చూద్దాం ఒకసారి. జనరల్ ఈడబ్ల్యూఎస్లో మనకు ఇద్దరికి మరి 756, మరి 1000కి 756 ఇది స్కోర్ అయితే రావటం అయితే జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్ 709. ఎస్సీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే ఇక్కడ మీకు 500 ఉండాలి మినిమం. ఎక్కడైనా ఎస్సీ స్టూడెంట్స్ మినిమం 500 పైన ఉంటే యూ విల్ గెట్ ఏ సీట్ ఇన్ మరి మరి ఐఐసి బెంగళూరు కానీ, బాంబే కానీ, ఖరగ్పూర్ కానీ, కాన్పూర్ కానీ రావచ్చు. ఎస్టీలో 459 కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ 487. ఇవి తక్కువ ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ 465 ఉంటాయి, ఎస్సీ 381 ఉంటాయి, 300. కాకపోతే మనకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టే మరి మెకానికల్ ఇంజనీరింగ్ 481, ఓబీసీ 500, ఎస్సీ 359, ఎస్టీ 317. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా. దీనిలో మనకి వచ్చినట్టయితే 558 స్కోర్ అమ్మ. దిస్ ఇస్ నాట్ కాల్డ్ మార్క్స్, ఇది స్కోరు. ఓబీసీ ఎన్సీలో 538, ఎస్సీ 439, ఎస్టీ 320. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ 314, 317, ఎస్సీ 247, ఎస్టీ 239. ఈ విధంగా స్కోర్ అయితే రావడం జరిగింది. బయోటెక్నాలజీ చూస్తే 430, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ 456, ఎస్సీ 325, ఎస్టీ 262. మరి అదేవిధంగా బయో ఇంజనీరింగ్లో జనరల్లో 466, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ 401, ఎస్సీ 317, ఎస్టీ వీటికి డాటా ఇంకా రాలేదు. మరి డాటా సైన్స్ కూడా డిమాండ్ ఉంటుందమ్మా. డాటా సైన్స్ కూడా
700 ఇక్కడ కూడా ఒక 750 అలా 700 పైన ఉండే అవకాశం ఉంది. డేటా సైన్స్ 515, ST 451, తర్వాత రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది డేటా ఇంకా రాలేదు. ఇక్కడ దీనికి కూడా ఒక 700 ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. OBC NCL 682 ఉంది, SC 498 ఉంది, ST 441 ఉంది. మరి అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ బయో ఇంజనీరింగ్లో 382 ఉంది, OBC NCL 424 ఉంది, SC 456 ఉంది, ST 230. జస్ట్ క్వాలిఫై అయితే జరిపి ఇది స్టూడెంట్స్. మరి కట్ ఆఫ్ ఏ విధంగా మరి మన కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గేట్కి సంబంధించిన డేటా అయితే ఎప్పటికప్పుడు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉంటా. గేట్ 2026 మనకి రిజల్ట్స్ మనకి మార్చి 19th మరి వస్తాయి కదా. 2026 19th వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మరి ఎవరైనా మరి సబ్స్క్రిప్షన్లో మెంటర్షిప్ కావాలంటే కూడా మనం గైడెన్స్ ఇస్తాం. PSCలో పబ్లిక్ సెక్టార్లో ఎక్కడెక్కడ వస్తుంది, మీకు IISc బెంగళూరు ఎంత కట్ ఆఫ్ అవుతుంది. మరి ఆల్రెడీ నేను కట్ ఆఫ్ వీడియోలు చేశాను కదా. ఈ కట్ ఆఫ్ వీడియోలు IISc బెంగళూరు, IISc మరి IIT బాంబే, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్ దీనికి సంబంధించిన లింకులన్నీ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ లింకులు కూడా చూడండి. ఒకసారి లింకులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మరి కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఎంత వస్తుంది, EC రావాలంటే ఎంత వస్తుంది, మరి త్రిబుల్ సీట్ రావాలంటే ఎంత స్కోర్ రావాలి, మ్యాక్సిమం స్కోర్. ఆల్రెడీ మన ఈ గేట్కి సంబంధించిన మినిమం మార్క్స్ ఎంత రావాలనేది కూడా వీడియోలు చేశాను. మన ఛానల్లో చూడండి, వీడియో చేశాను, ఛానల్లో క్లియర్గా ఉంటాయి. మరి అన్ని చూసి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ చూడండి. థ్యాంక్ యూ, బాయ్.